చూడండి, అందుకు సౌలు, నేను బెన్యామీను కానా, నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైంది కాదా, నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారు అందరిలో అల్పులు కారా, నాతో ఇలాగు ఎందుకు పలుకుచు. తన గురించి తనకున్న అభిప్రాయం ఏం తెలుసా? స్వల్పమైన వారం, అల్పమైన వారం, తక్కువైన వారం. ఇంకొక మాట చెప్పాలంటే స్వల్ప, అల్ప, ఇంకేమైనా రాయాలంటే కూడా రాయొచ్చు. ఇది ఆయన గురించి నా అభిప్రాయం. తను చెప్పుకుంటూ పోతా అంటాడు, వాళ్ళ ఇల్లు తక్కువంట, ఇంటివారు తక్కువట, గోత్రం తక్కువంట. ఇంకెవరైనా తక్కువ చేస్తాడు? అందరూ తక్కువ చేశాడు ఈ ప్రాసెస్లో. అందరూ తక్కువారంట. ఇంత తక్కువ దాంట్లో నా గురించి నాకున్న అభిప్రాయం ఇంత తక్కువ అభిప్రాయం. మీరు అంటారు లేదండి అది తగ్గింపు కదా అని. ఇక్కడే సిద్ధాంతాల్లో కంపు చేశాడు సాతాన్. దయచేసి వినండి, వినయం అంటే నీ గురించి నువ్వు తక్కువ అంచుకోవడం కాదు. మళ్ళీ ఒకసారి చెప్తాను, దయచేసి గోల్డెన్ పాయింట్స్ రాసుకోండి. హ్యూమిలిటీ ఈజ్ నాట్ థింకింగ్ మీన్లీ అబౌట్ వన్ సెల్ఫ్. వినయము అనగా నీ గురించి నువ్వు తక్కువ అనుకోవడం కాదు. వినయం అనగా అసలు నీ గురించి నువ్వు అనుకోకపోవడం. అర్థమైందండి? ఏంటో చెప్తున్నారండి. హ్యూమిలిటీ ఈజ్ నాట్ థింకింగ్ లో ఆఫ్ యువర్ సెల్ఫ్. హ్యూమిలిటీ ఈజ్ నాట్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎట్ ఆల్. వినయం అంటే అందులో నువ్వు ఉండవు, అక్కడ నీ గురించి ఆలోచించవు, అక్కడ అసలు నా అనే ప్రస్తావన కనీసం ఇసుమంతా కూడా అక్కడ రాదు రాదు రాదు. దాన్ని ఏమంటాం తెలుసా? వినయం అంటాం. మనం దాని డెఫినేషన్ మార్చేసాం, మన సంఘాలు మార్చేసాయి. ఏమంటా తెలుసా? వినయం అంటే మన గురించి మనం ఏం చేయాలి? తక్కువ అంచనా వేసుకోవాలి. కుక్క వలె పొర్లితి, పంది వలె దొర్లితి, ఇంకా సకల చరాచర జీవుల వలె. మళ్ళీ దీన్ని ఏమంటాను తెలుసా? నాకు చాలా తగ్గింపు అండి దేవుడు. ఎవరు చెప్పాడు తగ్గింపు అంటే నీవు తక్కువ చేసుకోమని? తగ్గింపు అంటే నువ్వు తక్కువ చేసుకోవడం కాదు. వినయము అంటే అసలు నీ గురించి ఇసుమంతా కూడా ఆలోచన కూడా రాకపోవడం. గెట్ దిస్ కరెక్టెడ్. హ్యూమిలిటీ ఈజ్ నాట్ లో సెల్ఫ్ ఎస్టీమ్. వినయం అంటే ఆత్మన్యూనత భావన కాదు. అసలు నీ గురించి ఆలోచించవు, దేవుని మహిమ తప్ప నీ కళ్ళకి ఏమి పట్టదు. దాన్ని ఏమంటారండి? వినయం అంటారు.